జూబ్లీహిల్స్ బైపోల్ సర్వే ఫలితాలను కేకే ప్రకటించారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించబోతుందని ప్రకటించారు. బీఆర్ఎస్కు 55% ఓట్లు వస్తాయని తేల్చారు. కాంగ్రెస్ పార్టీకి 37% ఓట్లు వస్తాయని, బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే వస్తాయని ప్రకటించారు. ఇది ఒక్క రోజులో చేసిన సర్వే కాదని, తాము చాలా కాలం పాటు అన్ని డివిజన్లో చేసిన సర్వేగా ప్రకటించారు. మజ్లిస్ ఇచ్చిన సపోర్ట్ను ముస్లింలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సగానికి పైగా ఓట్లు వేస్తారని కేకే తన సర్వేలో తేల్చారు. యూసఫ్ గూడలో యూత్ ఎక్కువ ఉంటారు. సో మొత్తం యూసఫ్ గూడ ఎటువైపు మలుతుందో మనం చూద్దాం. గడిచిన ఎలక్షన్స్లో 2023లో 46% యూసఫ్ గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం 1% పెంచుకొని ఇప్పుడు దాదాపుగా 47.1% మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది. అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే 2023లో 35.7% ఉంటే ఇప్పుడు దాదాపుగా 45.5% అంటే 9.8%, అంటే ఓవరాల్గా చూసుకుంటే 10% ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్ గూడలో మనకు కనపడుతుంది. అంటే యూసఫ్ గూడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మలుతున్నారని, ఆలోచిస్తున్నారని, చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మనకు బీజేపీ చూసుకుంటే 2023లో 14.2%, దాదాపు 15% వరకు ఉన్నది సగం పడిపోయి దాదాపుగా 7% వరకు పడిపోయింది. అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ 7.4 దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్గా యూసఫ్ కూడా చూసుకుంటే కరెంట్ పొజిషన్ 47%తో బీఆర్ఎస్ ఉంటే 45.5%తో కాంగ్రెస్ ఉంటే 7.4%తో బీజేపీ ఉంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని డివిజన్లాగా ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కూడా 1 or 2% లోపలే ఉంటుంది కాబట్టి యథావిధంగా మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే నువ్వా నేనా పోటీగా ఉంది ఇక్కడ. కేవలం ఈ రోజు ఈ క్షణానికి 1.6% బీఆర్ఎస్ మార్జిన్తో ఉన్నప్పటికీ అది 1% అటు ఇటుగా మారచ్చు. సో మొత్తం యూసఫ్ కూడా మటుకు ప్రతిరోజు 1% పైకి కిందగా మనకు ఎవ్రీడే డేటా మారుతుంది. యూసఫ్ కూడా మటుకు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొజిషన్. సో ఇప్పటి వరకు ఇది అండి, 7 డివిజన్లు చూసాం. 7 డివిజన్లో గడిచిన ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఈ రోజు ఈ క్షణానికి ఇప్పటి వరకు ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక్కరోజు 2 రోజులు చేసింది కాదు. గడిచిన 45 రోజులుగా మేము ఎవ్రీ డివిజన్లో క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా ప్రతి క్యాస్ట్ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ దాన్ని మనం శాంప్లింగ్ విధానంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. ఆనాడు ఉప ఎన్నికల సాంప్రదాయం ఉండేది కాదని దుష్ట సంప్రదాయానికి పునాది వేసింది కేసీఆర్ అన్నారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్లో సమస్యలకు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. బిల్లా రంగాల్లో ఆటోలో గల్లీ తిరుగుతున్నారని విమర్శించారు. 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు, ఈ కారు అనుము చెడ్డది, దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి, మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్లు పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టి ఇవాళ తిరగనికే కారు షెడ్ పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళు జూబ్లీహిల్స్ లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు, ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడగదలుచుకున్న బీఆర్ఎస్ వాళ్ళను, 10 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా, 2-3 సార్లు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధమ్కిలిస్తున్నాడన్నారు కేటీఆర్. రద్దు చేస్తానని ఎగిరిపడితే ప్రజలు పెట్టే వార్తలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. అడ్డగులు హామీలిచ్చి ప్రజలను పచ్చిమోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. పథకాలను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడని విమర్శించారు. అసలేం పథకం ప్రారంభించారు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ రెడ్డి రద్దు చేసిండని విమర్శించారు. కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇయాల గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్ లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ తిరుగుతా ఉన్నారు. ఒక మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ 2 ఏళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు ఇక్కడికి. 10 ఏళ్లు ఉన్నాం మీ ఆశీర్వాదంతో. ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. మమ్మల్ని గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా? ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినామా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి? దయచేసి మీరు ఆలోచించండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఏడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు. దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఆనాడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే ఈనాడు ప్రపంచ దేశాలు ప్రధాని మోడీని శాసిస్తున్నాయన్నారు జగ్గారెడ్డి. తెలంగాణలో 10 ఏళ్లు కేసీఆర్, ఏపీలో జగన్, చంద్రబాబులు ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్రంలోని బీజేపీకి మద్దతుతో రాష్ట్రాల అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. రాహుల్ ప్రధాని అయితే 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధితో పాటుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం, పోలవరం పూర్తి అవుతుందన్నారు జగ్గారెడ్డి. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బీజేపీ సంఖ్యలోనే కూర్చున్నారు. ప్రధానమంత్రి నీడల్లోనే వాళ్ళ రాజకీయ ప్రయాణం జరుగుతుంది. ఇప్పటి వరకు అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజు, పోలవరం పెద్ద ఎత్తున నిధులు, ఉక్కు కర్మాగారం సంబంధించిన ప్రైవేట్గా ఆపడం, ఈ 3 చంద్రబాబు నాయుడు, జగన్ చేయలేకపోయారు. అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది. అందుకే అక్కడ 20 సీట్లు ఉన్నాయి. అక్కడ 20 సీట్లు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇక్కడ కూడా ఒక 14 సీట్లు ఎంపీలు గెలిపిస్తే అపోజిషన్లో కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి గెలిపిస్తే ఏమైపోతుంది, 2 రాష్ట్రాలతో అటు ఇటు కలుపుకుంటే ఒక 35 సీట్లు తెలంగాణ నుంచి ఒక 15, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 20 వస్తే ఒక 35 ఎంపీ సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావడానికి ఉపయోగపడతాయి. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించేయండి. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ 23 నెలల పాలనపైన ఛార్జ్షీట్ విడుదల చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలు మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలతోటి భస్మాసుర హస్తంలా మారిందన్నారు బీజేపీ చీఫ్. రాష్ట్రంలో మహిళలు, పేదలను మోసం చేశారని, 1,00,000 ఉద్యోగాలు అంటూ యువత నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాలకులు ఏ మొక్కం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు రామచంద్రరావు. అజ్దుద్దీన్ డైరెక్షన్లోని రేవంత్ ఉద్దీన్ అజరుద్దీన్ను మంత్రి చేశారన్నారు. కాంగ్రెస్ పాలకులకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేసి మా ఛార్జ్షీట్కి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు బీజేపీ చీఫ్. మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు, ఏ ఒక్క మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు? మోసపూరితమైనటువంటి మాటలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి 23 అయిన తర్వాత ఏ వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. విద్యార్థుల్ని మీరు ఫీ రీఎంబర్స్మెంట్ బాధ పెడతా ఉన్నారు, వాళ్ళ చదువులు ఆగిపోతా ఉన్నాయి. పేషెంట్లకు మీరు హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతా ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు. రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బంధుకు బందే పెట్టారు మీరు టోటల్ గా. ఈరోజు రుణమాఫీ అని చెప్పారు, మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు మీరు. ఇటువంటి ఒక పరిస్థితులు ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? పెద్ద మాట మాట్లాడి రేవంత్ రెడ్డి గారు. జియో 111 రద్దు చేయడం వెనకాల 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జియో 111 అప్పుడు వాళ్ళు ఏం దోషిరో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తురు, మీ దోస్తులందరూ దోస్తురు, మీ కుటుంబ సభ్యులు దోస్తురు, మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు, ఎంపీలు దోస్తురు. 1,00,000 కోట్లు బినామీ చట్టాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది కదా, ఆ చట్టాన్ని ఉపయోగించనే మరి ఆ భూములు వెనుకకు తీసుకోండి. 1,00,000 కోట్ల కుంభకోణం రాహుల్ గాంధీకి అక్కిస్తానే ఈయన భూములలో 1,00,000 కోట్ల కుంభకోణం అనే ఇది బాయ్ అది బాయ్ ఇంకేం రాకనే పాయ్. ఉండేది బంజారా హిల్స్ లో, ఒక్కరోజు జూబ్లీహిల్స్ కోలేదు. జూబ్లీహిల్స్ కష్టాలు ఏందో తెలియాలి, కానీ మాటలు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారు. తెలంగాణలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గానికి యువత సృజనాత్మక శక్తిని కోల్పోకూడదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన వెంకయ్య విద్యార్థులతోటి ముచ్చటించారు. దేశం బలోపేతం కావాలంటే యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన మహనీయులైన నవభారత నిర్మాణ సర్దార్ పటేల్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు సూచించారు వెంకయ్యనాయుడు. దాంతోపాటుగా మాతృభాష, భారతీయ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు వెంకయ్యనాయుడు. ఈ యోగి వేమన విశ్వవిద్యాలయ
రజతోత్సవ వేళ విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి అందరికీ నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ విశ్వవిద్యాలయం ఇంతింతాయి ఒళ్ళింతాయి అన్నట్టుగా బాగా విస్తరించి ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో మరింతగా విస్తరించి బాగా పేరు తీసుకోవాలని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. సాంస్కృతికంగా కూడా, ఆధ్యాత్మికంగా కడప జిల్లా తెలుగు వారికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. కడప జిల్లా కొండవీడు శ్రీ వేమన గారి ఊరు. ఆటవదులతో జీవితాన్ని బోధించారు ఆయన. వేమన శతకం చదివితే, సుమత శతకం చదివితే, రామరామ శతకం చదివితే జీవితాన్ని అంతా చదివినట్టే మనకి ఎంతో అనుభవంతో భవిష్యత్తును ఊహించి చెప్పినట్టుగా ఆయన జీవన సత్యాలను అనేక మనకి బోధించారు. ఈరోజు మాతృభాష, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం గురించి, వాటి ప్రాముఖ్యత గురించి పునరుద్ఘాటించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. వైసీపీపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకడం లేదని, వారి జీవితమే ఫేక్ అని ఎద్దేవా చేశారు. సత్యసాయి జిల్లాలోని పెద్దనవారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపి తనపైన నెట్టేశారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. తనెప్పుడు రాగద్వేషాలతోటి పనిచేయరని స్పష్టం చేశారు. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ని దగ్గర పెట్టుకుని రక్తం పడిన గదిని కడిగేశారని, ఆధారాలు చెరిపేశారని విమర్శించారు. వేయడం లేదు, చేసే పరిస్థితి లేదు. దానికి కారణం మీరు చూసినప్పుడు వయో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ఈ విధంగా 28 రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క మంచానికే పరిమితమై. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు మంత్రి వీరాంజనేయ స్వామి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1వ తారీఖునే పింఛన్లు ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఏడాదికి 32,000 కోట్ల పింఛన్లు పేదలకు ఇస్తున్నామన్నారు. 32,500 కోట్ల సంవత్సరానికి పెన్షన్గా మన ప్రభుత్వం పంచుతాం. ఇవాళ ఒక్కరోజు చూసుకుంటే 2,728 కోట్లని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పంపిణీ చేస్తూ ఉన్నారు. మన గ్రామంలో అయితే 13,65,000 రూపాయలు ఈ పెంపడే రూపంలో పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తూ ఉన్నాం. వర్షం వచ్చినా కానీ, వరదలు ఈరోజు వర్షం జరుగుతున్నా కానీ ఈరోజు కూడా పంపిణీ చేయాలి. ముఖ్యమంత్రి రావాలి. జిల్లా మొత్తంలో చూస్తే పత్తి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సజ్జ రైతులు, మన ప్రాంతంలో చిన్నప్పుడు ఉండే ఇప్పుడు సజ్జ లేదు. సజ్జ కూడా ఇక్కడ పెంటాకి 2,700 రేటు ఉంది. అది ఈరోజు బాగా వచ్చే పొలాల్లోనే కంకులు మొలకెత్తే పరిస్థితి. జొన్న కూడా అదే పరిస్థితిలో ఉంది. జొన్న కూడా అదే రేటు ఉంది, 2,500 రూపాయలు పెంటాకి. ఇలాంటి పరిస్థితులు తాడేపల్లిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఎన్టీఆర్ విగ్రహానికి కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం చంద్రబాబుకు పొట్టి శ్రీరాముల మీద ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. ఆనాడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి అన్నారు. అనేక అపచారాలు, ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు కూడా నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు మృతి చెందిన పరిస్థితి లేదు. ముక్కోటి ఏకాదశి నాడు 6 చనిపోయారు. అదేవిధంగా సింహాచలం చరిత్రలోనే అనేక పండగలు, అనేక ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా జరిగినలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఒక గోడ కూలి 7 చనిపోయారు. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, హిందువులంటే గాని, హిందూ దేవాలయాలంటే గాని ఎక్కడ కూడా ప్రేమ, ఆప్యాయత, వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష గాని ఎప్పుడూ లేదు. కేవలం పబ్లిసిటీకి మాత్రమే చంద్రబాబు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అర్బన్ సీఏ రాము నిస్వార్థ సేవలకు అరుదైన గౌరవం లభించింది. మొంత తుఫాను సమయంలో ఆయన అందించిన సేవలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా సీఏ రామును సత్కరించి మెమెంటును అందజేశారు. సిద్ధాపురం చెరువు, భవనాసి నది, వడ్ల రామాపురం చెరువు ఉప్పొంగుతున్న సమయంలో సీఏ రాము ఒక సైనికుడిలాగా నిలబడ్డారు. ప్రాణనష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయడంలో, వారికి ధైర్యం చెప్పడంలో ఆయన చూపిన అంకిత భావం నిజంగా ప్రశంసనీయం అంటూ రాము సేవలను సీఎం కొనియాడారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను నిలమట్టం చేశారు అధికారులు. డి పోచంపల్లి సర్వే నెంబర్ 120లోని ప్రభుత్వ భూమిలో కొందరు కబ్జాదారులు 60 గజాల్లో రూములు ఏర్పాటు చేసి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే దుండిగల్ ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూములు అక్రమంగా ఎవరు నిర్మాణాలు చేపట్టినా కూడా ఉపేక్షించేది లేదని ఎంఆర్ఓ రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. దాదాపు 12 రూములను కూల్చివేసిన అధికారులు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. విశాఖ ఎంవీపీ సమత కాలేజ్ వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బిల్డింగ్ పైకెక్కి దూకేస్తామంటూ 3 యువకులు బెదిరింపులకు దిగారు. కాలేజ్ వద్దకు భారీగా చేరుకున్నారు బంధువులు, విద్యార్థులు. ఇక కాలేజ్ బయట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాలేజ్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. విధుల్లో నిర్లక్ష్యంగా వివరించారనే ఆరోపణలతోటి హైదరాబాద్ పరిధిలోని టపచబుత్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి అభిలాష్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. శాఖపరమైన చర్యలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ విధి నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఇటీవల వచ్చిన ఫిర్యాదులపైన విచారణ అనంతరం ఈ చర్య చేపట్టినట్లుగా తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బీసీ బాలుర వసతి గృహంలో 50 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు వాంతులకు గురయ్యారు. బాధితులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ రాగానే డాక్టర్స్ అందరికీ ఇంటిమేట్ చేయగానే మా డాక్టర్స్ అందరూ యంగ్స్టర్స్ అందరూ చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక్కరికి కూడా ప్రాబ్లం లేకుండా అందరు డాక్టర్స్ వచ్చి వాళ్ళకి సర్వీస్ ఇచ్చిండ్రు. ఆల్ ఆర్ స్టేబుల్. 55 కేసెస్లో అందరూ స్టేబుల్ ఉన్నారు. మోస్ట్లీ డిశ్చార్జ్ చేసేస్తున్నాము. కొందరిని ఇంకా కొంచెం తలనొప్పి కడుపు నొప్పి అన్న వాళ్ళని మానిటరింగ్ అనేసి కొందరిని పెట్టుకున్నాం. ఒక 7-8 మెంబర్స్ని. మిగిలిన వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తాం. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడం ప్రాజెక్టులో పడి గల్లంతయ్యారు. నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టు పైకి ఫోటో దిగడానికి వచ్చిన కరీంనగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర రెడ్డి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడిపోయాడు. కనపూర్కు పెళ్లి కోసం వచ్చి మార్గం మధ్యలో ఉన్న ప్రాజెక్టుపై ఫోటోలు దిగే ప్రయత్నంలో ప్రాజెక్టులో పడి గల్లంతయ్యారు. అందులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర రెడ్డి కరీంనగర్ జిల్లా జూలపల్లి సాయికాబీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్సిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. మా ఫ్రెండ్ ఏం చేసింది కదా, ఫ్రెండ్ అనేది ఫలాని వ్యక్తిని కడయం తీసుకుపోయి ఫోటోలు తీసి మళ్ళీ పెళ్లి కాడ వదిలిపెట్టాలని అన్నాడు. అంటే సరే అని నేను ఏదో తీసుకొని వచ్చినాక ఇక్కడికి వచ్చినాక నా సెల్లులకి వెళ్ళి ఫోటో తీయమన్నాడు. సరే అని నా సెల్లులకి ఫోటో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బాహుబలి ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. సుమారు 4.4 టన్నుల బరువు కలిగిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ 4.4 శాటిలైట్ను రోదసీలోకి పంపించేందుకు చకచక ఏర్పాట్లు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి క్షీణిస్తుంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 400కి పైనే నమోదవుతున్నాయి. ఇక ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తుంది. గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఇంట్లో ఒకరు అనారోగ్య సమస్యతోటి సతమతమవుతున్నారు. కమ్యూనిటీ ప్లాట్ఫామ్స్, లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో తేలింది.